కాకినాడలో సర్పవరం అంటే అందరికీ తెలుసు. ఈ ఊరిలో భావనారాయణ స్వామి ఆలయం చూడటానికి అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయం ఇక్కడ వెలిసిందంటే అందుకు కారణం నారదుముని. ఒకసారి నారదుడిని జాగ్రత్తగా చూడండి. ఎడమ చేతికి గాజులు ఇంకా స్త్రీ జాకెట్టు ఉన్నాయి. కృతయుగంలో బ్రహ్మదేవుడు విష్ణువు మాయను కనిపెట్టడం ఎవరి వల్ల కాదంటాడు. అందుకు నారదుడు త్రిలోక సంచారైన నాకు విష్ణుమూర్తి మాయను కనుగొనడం చాలా సులభమని గర్వంగా చెబుతాడు. కొంతకాలం తర్వాత నారదుడు భూలోక విహారానికి వస్తాడు. స్నానం చేద్దామని నీటిలోకి దిగి మునిగి లేచిన నారదుడు స్త్రీగా మారిపోతాడు. స్త్రీగా మారిపోయినని నారదుడు ఆశ్చర్యపోతాడు. ఏం చేయాలో తెలియక ఇష్టానుసారంగా తిరుగుతాడు. పీఠాపురం మహారాజు స్త్రీ రూపంలో ఉన్న నారదుడిని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ రాజు శత్రురాజుల చేతిలో చనిపోతాడు. స్త్రీ రూపంలో ఉన్న నారదుడు భయంతో అడవిలోకి వెళ్లిపోతాడు. ఆకలితో చెట్టుపై ఉన్న పండును కోద్దామని